చిక్కుల్లో చిక్కుకున్న విజయ్ దేవరకొండ రౌడీ హీరో మీద పోలీసులు కేసు పెట్టారు. అంటే ఎందుకోసమని ఆయన మీద కేసు అయింది, ఎవరినో ఒక మాట్లాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎక్కడ ఏ విషయంలో ఎందుకన్నాడు? సో కిషన్ చౌహాన్ అని ఒక లాయర్ అయితే విజయ్ దేవరకొండ గారి పైన కేసు వేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆదివాసుల్ని ఏదో తప్పుగా వక్రీకరించినట్టుగా మాట్లాడారు అని చెప్పి ఆయన అయితే కేసు ఫైల్ చేశారనమాట. సో దాంతో ఇప్పుడు అందరూ కూడా ఏంటని ఆ న్యూస్ చూస్తున్నారు. సో ఆయన అసలు ఏం మాట్లాడాడు అంత తప్పుగా అంటే, మన తాజాగా సూర్య గారిది రెట్రో అనే సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో దానికి గెస్ట్ గా విజయ్ దేవరకొండ గారు అయితే వచ్చారనమాట. సో రెట్రో సినిమా నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు, పూజా హెగ్డే గారు హీరోయిన్ గా నటించారు. సో మే 1 ఆ సినిమా విడుదలైంది. సో దానికి ముందు ఒక 2-3 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు తెలుగులో. మరి సూర్య గారే తెలుగు ఈవెంట్ కూడా వచ్చి సినిమాని ప్రమోట్ చేసుకుని, సో ఆయన పాటుగా విజయ్ దేవరకొండ గారిని పిలిస్తే కొంచెం గెస్ట్ అపిరెన్స్ ఉంటే ఇంకొంచెం ఈవెంట్ బాగా వెళ్తుందని చెప్పి ఆయన నమ్మి ఆయన పిలిచారనమాట. సో ఇప్పుడు రెట్రో అయితే ఆల్రెడీ థియేటర్స్ లో ఉంది, చాలా మంచి టాక్ తో నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఏం మాట్లాడారంటే, 500 ఏళ్ల నాటి గిరిజనులు అనే ఒక పదం వాడారు స్పీచ్ లో. ఏదో చెప్తూ బ్రిటిష్ వాళ్ళ గురించో అట్లా చెప్తూ, అట్లనే పాకిస్తాన్ వాళ్ళ గురించి చెప్తూ ఆ మధ్యలో వాడిన పదం ఇది. సో వాళ్ళని ఏం తప్పుగా మాట్లాడినట్టు కాదు, జస్ట్ ఆ పదం వాడారు అంతే. ఇంకా అక్కడే ఉండిపోయారా మన వాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు. సో అట్లా పాకిస్తాన్ అంటే ఆయన మన వాళ్ళు కూడా కాదు, పాకిస్తాన్ వాళ్ళని అన్నాడు, అలా ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా. సో దాన్ని ఈయన తగ్గించి మాట్లాడాడు అనే విధంగా మరి ఆయనకి అన్న దాంట్లో తప్పు ఇక్కడ లేదు. అంటే ఆయన ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది కూడా ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక సెలబ్రిటీస్ ఏదైనా వాళ్ళు చిన్న మాటన్నా కూడా దాన్ని ఇష్యూ చేయడం కావచ్చు, వాళ్ళ మీద కేసు పెడితే ఫేమస్ అవుతామని కావచ్చు. సో ఫేమ్ అవ్వడానికి కూడా చాలా మంది ఇట్లా చేస్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేకపోయినప్పటికీ దాన్ని తప్పుగా సృష్టించి మరి వాళ్ళ కోసం, వాళ్ళ ఫేమ్ కోసం వాడుకుంటున్నారు. కేవలం ఈ లాయర్ కిషన్ గారు కూడా అదే చేశారనమాట. తను ఫేమస్ అవ్వడానికే చేసినట్టుంది. సో ఆయన స్పీచ్ మొత్తంలో కూడా ఇంకా మన వాళ్ళు విజిల్స్ కొడుతున్నారే తప్ప ఎక్కడ కూడా స్పీచ్ బాగాలేదని కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా. సో ఈయన ఏదో ఫేమస్ అవ్వడానికి ఆ ట్రిక్ చేశాడు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో మరి విజయ్ దేవరకొండ గారు అంటే మామూలుగానే కాంట్రవర్సీలు ఉంటాయి, ఆయన వస్తున్నాడు అంటేనే ఏదో ఒకటి మాట్లాడతాడు అనుకుంటారు. సో ఆయన ఇంకా మామూలుగా ఇట్లాంటివి మాట్లాడాడంటే ఖచ్చితంగా చిక్కుల్లోకి తీసుకొస్తారు. ఆయన కావాలని మాట్లాడకపోయినా కూడా ఏదో మాట్లాడినట్టు చూపించి, సో దానివల్ల వీళ్ళకి కాసేపు ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైనా కూడా ఖచ్చితంగా ఆయనకైతే ఏం కాదు. ఎందుకంటే ప్రూఫ్స్ లేకుండా ఏ కేసు ఏది కూడా అంత స్ట్రాంగ్ గా ఉండదు. అంటే ఈ రోజుల్లో ఒక మనిషి మాట్లాడే, ఒక స్టార్ హీరో ఏదైనా మాట్లాడుతున్నాడంటే అతనికి వాక్ స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నారు కొంతమంది లాయర్లు, పోలీసులు కానీ. సో ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి, ప్రజా నష్టం కానీ ధన నష్టం కానీ ఏమి సొసైటీకి నష్టం కానీ ఏం లేదు కాబట్టి, సో ఆ మాటలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకా చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఇవే కేసులు పట్టించుకుంటారా, అవి పట్టించుకుంటారా అంటే మన చట్టాలు ఎంత ఇదిగా ఉందో మనం చూసుకోవచ్చు. సో మరి ఆ లాయర్ కిషన్ గారికి కొంచెం మానసిక సంతృప్తి, ఆనందం తప్ప దీనివల్ల వచ్చేది ఏమి ఉండదు.